మన భూమి మన హక్కు. కాని ఆ హక్కుకే ఎవరైనా అడ్డు వస్తే, మన భూమిని ఎవరైనా కబ్జా చేయాలని చూస్తే, అప్పుడు మనల్ని కాపాడే ఒకే ఒక్క ఆయుధం చట్టం. అందులోనూ ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ గ్రాబింగ్ చట్టంలోని సెక్షన్ 11 భూ యజమానులకు ఎంత పెద్ద భరోసా ఇస్తుందో ఈరోజు వివరంగా చూద్దాం. ఒక్క క్షణం ఆలోచించండి. మన భూమిని ఎవరో కబ్జా చేస్తున్నారు. ఆ టైంలో మన మ్యాళ్లలో మొదట వచ్చే ప్రశ్న ఏంటి? ఎక్కడికి వెళ్ళాలి? ఎవరికి ఫిర్యాదు చేయాలి? ఏ కోర్టుకు వెళ్ళాలి? ఈ కన్ఫ్యూజన్లోనే చాలా విలువైన సమయం వృధైపోతుంది. అసలు పోరాటం ఇక్కడ్నుంచి మొదలవుతుంది. ఈ మొత్తం సమస్యను మనం రామయ్య కథ ద్వారా చాలా ఈజీగా అర్థం చేసుకుందాం. రామయ్య ఒక సాధారణ రైతు. తన సొంత భూమిని కాపాడుకోవడానికి అతను కేవలం భూ కబ్జాదార్లతో పోరాడటం లేదు. వాళ్లు సృష్టించిన ఫేక్ డాక్యుమెంట్లతో, వాళ్లకు సపోర్టుగా నిలుస్తున్న కొందరు అధికారులతో, ఇలా ఒక వ్యవస్థతోనే యుద్ధం చేస్తున్నాడు. సరే, ఇప్పుడు రామయ్య కథలో అసలు సమస్య ఏంటో కొంచెం లోతుగా చూద్దాం. ఇది మనకు అతని పోరాటాన్ని అర్థం చేసుకోవడానికి చాలా హెల్ప్ అవుతుంది. చూడండి, ఇక్కడ పాయింట్ ఏంటంటే, భూమి నాది అని ప్రూవ్ చేసుకోవడం ఒక ఎత్తు అయితే, ఆ ప్రూవ్ చేసుకునే ప్రాసెస్ ఎక్కడ జరగాలి అంటే ఏ కోర్టులో జరగాలి అనేది మరో పెద్ద సవాలు. ఈ ఒక్క ప్రశ్నకు కరెక్ట్ ఆన్సర్ తెలియకపోతే కేసు ఏళ్ల తరబడి సాగుతూనే ఉంటుంది, ఫలితం రాదు. అయితే ఈ పెద్ద చిక్కుముడికి మన చట్టంలోనే ఒక సొల్యూషన్ ఉంది. అదే సెక్షన్ 11. అసలు విచారణ ఎక్కడ జరగాలనే ప్రశ్నకు ఇది ఎలా సమాధానమిస్తుందో ఇప్పుడు చూద్దాం. సెక్షన్ 11 చాలా క్లియర్గా, సూటిగా ఒక విషయం చెప్తోంది. ల్యాండ్ గ్రాబింగ్కి సంబంధించిన క్రిమినల్ కేసులను ప్రభుత్వం ప్రత్యేకంగా పవర్స్ ఇచ్చిన ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ మాత్రమే విచారించాలి. ఇక్కడ ఈ మాత్రమే అనే పదం చాలా చాలా పవర్ఫుల్. అంటే ఇంకా వేరే ఏ కోర్టులోనూ ఈ కేసు విచారణ జరగదు. ఈ రెండింటి మధ్య ఉన్న తేడాను మనం అర్థం చేసుకుంటే ఈ ప్రత్యేక ఏర్పాటు ఎందుకో మనకు తెలిసిపోతుంది. ఒకవైపు సాధారణ ఆక్రమణ అంటే పక్క పొలం వాళ్లతో చిన్న బార్డర్ గొడవ లాంటిది, అదొక సివిల్ వివాదం. కాని మరోవైపు ల్యాండ్ గ్రాబింగ్ అలా కాదు. అది బెదిరింపులు, ఫోర్జరీ, మోసంతో కూడిన ఒక ఆర్గనైజ్డ్ క్రిమినల్ నేరం. అందుకే దీనికి సాధారణ కోర్టులు సరిపోవు, స్పెషల్ పవర్స్ ఉన్న కోర్టే కావాలి. సో రామయ్య కేసులో బెదిరింపులు, ఫేక్ డాక్యుమెంట్స్ లాంటి క్రిమినల్ యాంగిల్స్ ఉన్నాయి కాబట్టి అతనిప్పుడు తన కేసు విచారణ కోసం ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. సెక్షన్ 11 ప్రకారం ఆ కేసు నేరుగా స్పెషల్ పవర్స్ ఉన్న మ్యాజిస్ట్రేట్ దగ్గరకే వెళ్తుంది. ఇది బాధితులకు చాలా క్లారిటీని, ధైర్యాన్ని ఇస్తుంది. సరే, ఏ కోర్టుకు వెళ్లాలో తెలిసింది, అంతా బావుంది. కానీ అక్కడ మన కేసు బలంగా నిలబడాలంటే ఏం చెయ్యాలి? కేసును స్ట్రాంగ్గా బిల్డ్ చేయడానికి మనకు ఎలాంటి సాక్ష్యాలు కావాలి? ఇప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం. ఈ 3 స్టెప్స్ చాలా చాలా ముఖ్యం. ఫస్ట్, జరిగిన బెదిరింపులు, మోసంపై వెంటనే పోలీసులకు కంప్లైంట్ ఇచ్చి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించాలి. సెకండ్, భూమిని తిరిగి పొందేందుకు స్పెషల్ ట్రిబ్యునల్లో కేసు వేయాలి. థర్డ్, క్రిమినల్ కేసు విచారణ సెక్షన్ 11 ప్రకారం కరెక్ట్ మ్యాజిస్ట్రేట్ ముందే జరుగుతోందో లేదో చూసుకోవాలి. ఇవి 3 దాదాపుగా ఒకేసారి జరగాల్సిన పనులు. కేసు గెలవాలంటే సాక్ష్యాలే మన సైన్యం. మన ఓనర్షిప్ని నిరూపించే టైటిల్ డీడ్స్, పాస్బుక్లు, భూమి మన దగ్గరే ఉందని చెప్పే పాత ఫోటోలు, వీడియోలు, బెదిరింపులకు సంబంధించిన కాల్ రికార్డులు లేదా మెసేజ్లు, ఇలా ప్రతి చిన్న ఆధారం కూడా కేసును చాలా బలంగా చేస్తుంది. ఇది చాలామందిని భయపెట్టే ప్రశ్న. మనల్ని కాపాడాల్సిన అధికారులే కబ్జాదారులతో చేతులు కలిపితే మన పరిస్థితి ఏంటి? భయపడాల్సిన పనిలేదు. దీనికి కూడా ఒక దారి ఉంది. అవినీతి అధికారులను ఎదుర్కోవడానికి బెస్ట్ వెపన్ పేపర్ ట్రేల్. అంటే ప్రతిదీ రాతపూర్వకంగానే చెయ్యాలి. కంప్లైంట్ ఇచ్చి ఖచ్చితంగా రిసిట్ తీసుకోవాలి. ఓ 15 రోజుల తర్వాత ఆ కంప్లైంట్ ఏమైందో తెలుసుకోవడానికి ఆర్టీఐ అంటే సమాచార హక్కు చట్టాన్ని వాడాలి. ఇలా చేయడం వల్ల ఫైల్ ఎక్కడాగింది, ఏ అధికారి ఆపుతున్నాడో క్లియర్గా బయటపడుతుంది. అప్పుడు వాళ్ళు జవాబు చెప్పక తప్పదు. అయితే ఇంత పవర్ఫుల్ చట్టానికి ఇంకోవైపు కూడా ఉంటుంది. అదేంటంటే దీన్ని దుర్వినియోగం చేసే ప్రమాదం. దాని గురించి తెలుసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే, ఇద్దరి మధ్య ఉండే చిన్నపాటి సివిల్ గొడవల్ని కూడా అవతలి వాళ్లని భయపెట్టడానికో, లొంగదీసుకోవడానికో కొందరు ఈ చట్టాన్ని ఆయుధంగా వాడొచ్చు. మామూలు టైటిల్ గొడవను కూడా ల్యాండ్ గ్రాబింగ్ కేసుగా చూపించే ప్రయత్నం చేయొచ్చు. కానీ కోర్టులు కూడా అంత ఈజీగా నమ్మవు. ఏ కేసునైనా టేకప్ చేసే ముందు
కోర్ట్ ప్రైమా ఫేసీ ఎవిడెన్స్ అంటే మొదటి చూపులో లేదా పైపైన చూడ్డానికైనా కేసులో నిజముందా, టైటిల్కు గాని పొజిషన్కు గాని ఏదైనా ఆధారముందా అని చూస్తుంది. అలాంటి మినిమం ఆధారం కూడా లేకపోతే కేసు అక్కడే వీక్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు క్విక్గా ఒక చిన్న అప్డేట్ చూద్దాం. ఈ చట్టం కాలక్రమేణా ఎలా మారింది, దాని ప్రెజెంట్ స్టేటస్ ఏంటి, ఇది మనకు మొత్తం పిక్చర్ ఇస్తుంది. ఈ చట్టం జర్నీ చూస్తే 1982లో స్టార్ట్ అయింది. తర్వాత 1987లో ముఖ్యమైన మార్పులతో మరింత స్ట్రాంగ్ అయింది. అయితే రీసెంట్గా 2024లో అసెంబ్లీ ఒక కొత్త బిల్లును పాస్ చేసింది. కానీ అదింకా కేంద్ర ప్రభుత్వ ఆమోదం పొందలేదు. సో ప్రస్తుతానికి పాత చట్టమే అమల్లో ఉందని మనం అనుకోవాలి. సరే, ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న విషయాలన్నింటినీ ఒకసారి క్విక్గా రీక్యాప్ చేసుకుందాం. ఎవరైనా ఇలాంటి పరిస్థితిలో ఉంటే వెంటనే తీసుకోవలసిన యాక్షన్స్ ఏంటో ఈ చెక్లిస్ట్ గుర్తుచేస్తుంది. ఈ 5 పాయింట్లు గుర్తుంచుకోండి. ఫస్ట్, కంప్లైంట్ ఇచ్చి రసీదు తీసుకోవడం. సెకండ్, డాక్యుమెంట్స్ అన్నీ రెడీగా పెట్టుకోవడం. థర్డ్, ఆధారాలను జాగ్రత్తగా దాచుకోవడం. ఫోర్త్, జరిగిన సంఘటనలను ఒక ఆర్డర్లో రాసిపెట్టుకోవడం. ఇక ఫైనల్గా అన్నింటికన్నా ముఖ్యంగా మీ కేస్ కరెక్ట్ కోర్టుకు అంటే సెక్షన్ 11 ప్రకారం స్పెషల్ మెజిస్ట్రేట్ దగ్గరకు వెళుతుందని ధైర్యంగా ఉండటం. కేసు ఎక్కడ ఫైల్ చేయాలో చెప్పే సెక్షన్ 11 మన న్యాయ పోరాటంలో మొదటి అడుగు మాత్రమే. అది మనకు దారి చూపే ఒక మైలురాయి. కానీ ఆ దారిలో ప్రయాణం మొదలయ్యాక సెక్షన్ 12 లాంటి మరిన్ని చట్టపరమైన సవాళ్లు ఎదురవ్వచ్చు. బహుశా అసలైన యుద్ధం ఇంకా ముందుందేమో. దీనిపై మీరేమనుకుంటున్నారు?